హాయ్ దోస్తులు, అందరు ఎట్లున్నారు? నేనైతే చాలా మంచిగా ఉన్నా. నేను ఈరోజు చూపించబోయే రెసిపీ ఏందో తెలుసా అబ్బా? గోధుమ గుళ్ళలతో మంచి వెరైటీ స్వీట్ చేసిన మస్తుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా పెట్టండి అబ్బా నా వీడియో చూసి ప్లీజ్. గోధుమలను అయితే ముందు నీళ్ళల్లో నానబెట్టి మంచిగా పొట్టొచ్చిన దాకా రోట్లో వేసి దంచి కొద్దిగా ఎండబెట్టిన తర్వాత వాటిని ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గ్లాసు గోధుమ నూకకి 2 గ్లాసుల నీళ్లు చొప్పున 4 గ్లాసులు నీళ్లు పోసా. మంచిగా ఇట్లా ఉడికింది. ఇది రాగి సంకట్లాగా ఉడికింది మంచిగా. దాంట్లో 2 గ్లాసుల రవ్వకి 2 గ్లాసులు పంచదార అయితే పోసా. బాగా పాకం వచ్చిన దాకా మంచిగా ఉడకనిచ్చాను. అది బాగా ఉడికిన తర్వాత చూడండి ఎట్లా కనపడుతున్నాయో గుల్లలుగా మంచిగా. ఇంకా ఇప్పుడైతే దాంట్లో మనం మళ్ళీ తురుముకున్న బెల్లం కూడా 1/2 కేజీ రవ్వకి 1/2 కేజీ బెల్లం మొత్తం మంచిగా మెత్తగా తురిమి అందుట్లో వేసిన తర్వాత చూడండి ఇక పాకం అయితే వస్తుంది. పాకం మాత్రం మంచిగా అడుగు అంటకుండా తిప్పుకుంటూ పాకం మంచిగా రానివ్వాలి. చక్కగా పాకం జిగురు పాకంలాగా బాగా దగ్గరకు అయిన తర్వాత ఇప్పుడు వేరే కళాయి పెట్టుకొని స్టవ్ మీద నెయ్యి ఎక్కువ వేసుకోవాలి. ఎక్కువ వేసుకొని దాంట్లో జీడిపప్పు కిస్మిస్లు బాగా వేయించుకొని పక్కన పెట్టుకుందాం. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా తిన్నారా ఈ వెరైటీ స్వీట్? తింటే కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్. మీరు ఎట్లా చేసుకున్నారో నాకు కూడా చెప్పండి ఫ్రెండ్స్, నేను కూడా వింటాను. నేనైతే ఇది గోధుమలు వేస్ట్ అవుతున్నాయి అని చెప్పి నేను ఇట్లయితే చేసా. కానీ అది మీకు చూపించడానికి వీడియోలాగా కూడా నాకు పనిచేసింది. ఎందుకంటే తినడానికి మాత్రం మస్తుందబ్బా. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. దాంట్లో కొద్దిగంతా ఇలాచి పౌడరు అలాగే షుగర్లో బట్టి వేసా. దాంతోపాటు కొంచెం అంతా పచ్చకర్పూరం కూడా వేసా ఫ్రెండ్స్. అస్సలు నిజంగా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. నా వీడియోని సపోర్ట్ చేయండి అబ్బా. బయట పని చేతగాక ఇంట్లో మిషన్ ఏడవలేక ఈ యూట్యూబ్ ఛానల్ని ఎన్నుకున్నానబ్బా. ప్లీజ్ మీ అందరూ నాకు సపోర్ట్ చేస్తే, నా ఫాలోవర్స్ అందరూ నాకు సపోర్ట్ చేశారని మీ పేరు చెప్పుకొని బతికేస్తానబ్బా. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. నా మాటలు వినుకుంటా మీరు వీడియో చూసారో లేదో, గ్లాసు నెయ్యి అయితే పోసే అందుట్లో గ్లాసు నెయ్యి కూడా మంచిగా పైకి తేలింది చూడండి ఫ్రెండ్స్. మంచిగా వచ్చింది స్వీట్ అయితే మంచిగా చాలా టేస్ట్గా ఉంది. దాంట్లో ఇక జీడిపప్పు మనం వేయించి పెట్టుకున్నాం కదా, జీడిపప్పు అట్లాగే కిస్మిస్ మొత్తం ఒక బౌల్లోకి తీసి అవి కూడా వేసి మంచిగా ఇట్లాగా అందంగా డెకరేషన్ అయితే చేశాను. చూడటానికి సూపర్గా ఉంది, తినటానికి టేస్ట్ అదిరిపోయింది. మరి మీరు కూడా ట్రై చేసి ఒక్కసారి లాగిన్ చేయండి.